2026 లోపే అన్ని కూడా శంకుస్థాపనలు చేసుకొని స్టార్ట్ చేసి 2026లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా మన దగ్గర ఉన్న డిగ్రీ కాలేజ్, ఆ డిగ్రీ కాలేజ్ కూడా సిఎస్ఆర్ నిధులతో డిగ్రీ కాలేజ్ కూడా డబల్ దీంతో ఇంకా ఒక 18 రూములు ఎక్స్ట్రా రూములు, అలాగే గ్రౌండ్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అది కూడా ఈ నెలలోనే, డిసెంబర్ నెలలోనే అది కూడా శంకుస్థాపన చేసుకునే పరిస్థితి ఉంది. చేసుకొని దాంతోపాటు గ్రౌండ్ కూడా క్లియర్ చేసుకుంటాం. గ్రౌండ్ కూడా డెవలప్ చేసుకొని అక్కడ కూడా స్పోర్ట్స్ని డెవలప్ చేసుకునే పరిస్థితి, దాంతోపాటు జూనియర్ కాలేజీని కూడా ఇంకా అభివృద్ధి చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది కూడా ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఉన్న ఒక కోర్టు, ఆ కోర్టు కూడా బ్లూ ప్లైన్లో ఉంది. దాన్ని కూడా రెడీ చేసి కోర్టు కూడా అది ఆల్రెడీ రిపేర్లకు అయితే మేము ఇచ్చాము, కానీ ముందుకి కొంతమంది రావట్లేదు. అయినా కూడా రిపేర్లు కూడా చేయించుకొని ఉన్న బిల్డింగ్, అది హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి ఉన్న బిల్డింగ్ చేసుకుంటాం. అది కాకుండా కొత్త బిల్డింగ్లు కట్టడానికి కూడా ప్రపోజల్ ఉంది. ఈ బడ్జెట్ లో తెచ్చిన తర్వాత ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్ మొత్తం రిలీజ్ చేపిస్తాం కోర్టు నుంచి. ఇప్పుడు టెంపరీ కోర్టు రన్ అవుతుందని రిలీజ్ చేపించి స్పోర్ట్స్ ని పూర్తిగా డెవలప్ చేస్తాం. అది కాకుండా యలమంచిలి మెయిన్ దాంట్లో ఇదే నెలలో మార్కెట్ యార్డ్, మార్కెటింగ్ దీని నుంచి రైతు బజారు కూడా శంకుస్థాపన చేయబోతున్నాం ఈ నెలలో. సో డిసెంబర్ 2025 యలమంచిలి టౌన్కి చాలా పెద్దపేట జరుగుతుంది. అనేకమైన శంకుస్థాపనలు జరగబోతా ఉన్నాయి. ఇది ఈరోజు ఈ రామారెడ్డిపాలెం ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాంతో అవుతుంది. అలాగే ఇప్పుడు వరకు నోచుకొని కొన్ని రోడ్లు ఉన్నాయి, ఎర్రవరంలో వాటిలో ఉన్నాయి. దాన్ని ప్రయారిటీగా తీసుకొని అవి కూడా అతి త్వరలో అవి కూడా మొదలు పెడతాం. అది కూడా అదే కాకుండా మరి అమృత్ స్కీమ్లో యలమంచిలి పట్టణానికి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ది కూడా కాంట్రాక్టరు, అంటే మీకు తెలుసు పాత కాంట్రాక్టర్ పారిపోయాడు, ఆయనకి పైప్ లైన్ కొని 17 కోట్లు ఉంటే 17 కోట్లు క్లియర్ చేస్తే నేను చేస్తానన్నాడు. 17 కోట్లు క్లియర్ చేయగానే కూటమి ప్రభుత్వం రాగానే పారిపోయాడు అతను. మళ్ళా కొత్త కాంట్రాక్టర్ని లైన్ చేసి ఇప్పుడు సుమారు 120 కోట్లు, అంటే అది 80 కోట్లది 120 కోట్లు ఎన్హాన్స్ చేసి కూడా ఈరోజు ఆ వాటర్ది కూడా ఈ నెలలోనే వాటర్ది కూడా మొదలు పెడతాం. అన్నింటికి కూడా ఒక్కొక్కటి డేట్. అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే యలమంచిలి పట్టణం డిసెంబర్ 2025 ఒక పెద్ద నెల, చాలా మంచి నెల, పెద్ద నెల. ఇవన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం, అన్ని కూడా ప్రోగ్రెస్ చేయబోతున్నాం. దీనికి తోడు ముఖ్యంగా మనం ఏటుకొప్పాకని ప్రత్యేకంగా తీసుకున్నాం. ఏటుకొప్పాక ఎంటైర్ ఊరంతటిని కూడా పూర్తిగా కూడా ఒక టూరిజం హబ్ కింద మారుస్తున్నాం. అది కూడా ఈ నెలలో కొంత ప్రోగ్రెస్ తీసుకురావాలని చూస్తాం. ప్రతి నెల కూడా ప్రోగ్రెస్ తీసుకొస్తున్నాం. యలమంచిలి ఓవరాల్గా చేసుకునే పరిస్థితి. సో డెఫినెట్గా అయ్యే కాకుండా అనేకమైనవి ఉన్నాయి, ఇంకా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మనం ఏదైతే ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అందరి చరిత్రలు ఇక్కడ ప్రతి దగ్గర అందరి దగ్గర ఉంది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలుపుస్తూ, ప్రజాస్వామ్యానికి విలువిస్తూ రాజ్యాంగబద్ధంగానే పరిపాలన జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా తప్పుడు పరిపాలన ఎక్కడా జరగదు. అర్థం చేసుకోవడానికి, పోర్ట్రేట్ చేయడానికి, వేరే ఏదో విధంగా మాట్లాడితే వాళ్ళే అపహాస్యం అవుతారు. వాళ్ళు ఏం చేశారనేది అందరికీ తెలుసు. అలాగే అది పక్కన పెడితే మరి మా శ్రేణులందరికీ కూడా మేము ఎన్నంటే ఉంటాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే కారణం కార్యకర్తలు. ఆ కార్యకర్తలకి గౌరవం ఇచ్చే విధంగా ఎప్పుడు కూడా ఉంటాం. కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ప్రజల అభిమానాన్ని చొరగొంటూ పరిపాలన సాగించుకుంటూ ముందుకెళ్తాం. ఈ కార్యకర్తలకి గౌరవం ఇచ్చే దీంట్లో వాళ్ళని కూడా రాజ్యాధికారులుగా తయారు చేసి వాళ్ళని కూడా గెలిపించుకుంటూ వాళ్ళకి కూడా బాధ్యతలు ఇచ్చుకుంటూ ముందుకెళ్లే బాధ్యత కూటమి నాయకత్వం
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా పనిచేస్తున్నాం, మంత్రులు గారు పనిచేస్తున్నాం. రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇవే కాకుండా మరి మీకు తెలుసు అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఏదైతే హైవే ఉందో ఆ హైవేకి మొన్న కూడా మీటింగ్ పెట్టుకున్నాం, అది కూడా వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చాం. ఇప్పుడు ఆ హైవేలో మనకి ప్రత్యేకంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పులపర్తి జంక్షన్ నుంచి, పురుషోత్పురం జంక్షన్ నుంచి, పోతిరెడ్డిపాలెం జంక్షన్ నుంచి, రేగుపాలెం జంక్షన్ నుంచి, మర్రిబంద జంక్షన్ నుంచి, పెద్దపల్లి, కొక్కరాపల్లి, ఇవన్నిటిలో కూడా ఇవన్నీ యాక్సిడెంట్ స్పాట్స్ అయిపోయినాయి. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నేనైతే ఒక శాసనసభ్యుడిగా నేనైతే చాలా క్లారిటీగా ఎంపీ గారు కండక్ట్ చేసిన రివ్యూలో యలమంచిలి, కొక్కరాపల్లి మొదలు పెట్టుకొని అప్ టు పెనుగొల ధర్మవరం వరకు సర్వీస్ రోడ్లు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ దీంట్లో బైపాస్లు ఎక్కడైతే ఇచ్చారో అక్కడ సర్వీస్ రోడ్లు ఇవ్వనని అన్నారు. మేము వదిలే ప్రసక్తి లేదు, అది సర్వీస్ రోడ్ కావాలి. సర్వీస్ రోడ్ పూర్తిగా ఇవ్వడం వల్ల లోకల్ ట్రాఫిక్ అలాగే నేషనల్ ట్రాఫిక్ రెండు కూడా మిక్స్ అవ్వకుండా ఉండడం వల్ల మొత్తం కూడా యాక్సిడెంట్లు తగ్గుతాయనే దీని మీద ప్రపోజల్ వెళ్ళింది. దానికి పాజిటివ్గా స్పందించారు. అది కూడా తొందరలో వస్తే ఇంక యలమంచిలి ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఉండదు. అన్నీ కూడా ఫ్లైఓవర్స్ ఇచ్చేస్తాను, ఏ జంక్షన్ అయినా సరే ఫ్లైఓవర్ ఇచ్చేస్తాం. మెయిన్ పని కూడా ప్రాపర్గా వెళ్ళిపోతాయి. కింద నుంచి మాత్రం లోకల్గా ఉన్న పంచాయతీలు, గ్రామాలు ఇవన్నీ కూడా ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇది మేము తీసుకున్న అతి పెద్ద నిర్ణయం. ఆ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారనేది తెలుసుకొని అది కూడా ఈ 2026లో చేయగలుగుతాం అనేది ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ.